2-3 days బ్యాక్ మనకు ఒక న్యూస్ వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ నాట్ అమరావతి అని సంబడి కమెంటెడ్. సో ఇది వచ్చేసి మంగళగిరి కజా టోల్ ప్లాజా దగ్గర ఒక ప్రాజెక్ట్, రామకృష్ణ వెనిజియా అనే ప్రాజెక్టు. సో ఇది అరౌండ్ 32 acres గ్రాండ్గా ప్రపోజ్ చేశారు సమ్ టైమ్ బ్యాక్ ఇన్ 2017-18 టైంలో. సో ఇంకా ముందే అనుకుంటుంది అనౌన్స్ చేసింది. ఆ టైంలో సెలబ్రిటీస్ కూడా దీన్ని ప్రమోట్ చేశారు. మనకు నేమ్ వద్దు, బట్ వెల్ నేమ్డ్ సెలబ్రిటీస్ ఆల్సో ప్రమోటెడ్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ చేసి ఆల్మోస్ట్ దీన్ని మార్కెట్లోకి వచ్చి ఫండింగ్ కూడా తీసుకున్నారు. దే హ్యావ్ టేకెన్ ఫండింగ్ ఫ్రమ్ LIC HFL. సో న్యూస్ ఏంటంటే నౌ దే కుడెంట్ పే ద అమౌంట్. సో అరౌండ్ 230 crores వాళ్ళు ప్రైస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అది వాళ్ళు ఆక్షన్లోకి ఇన్ఫామ్ చేశారు LIC HFL నుంచి. ఎక్కడికి? రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దాంట్లో టవర్స్. సో ఏ టవర్స్ ఏంటనేది ఇందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పెండింగ్ వచ్చేసి టోటల్ అమౌంట్ పేయబుల్ యాజ్ ఆన్ 18/2/2025 ఈజ్ 468 crores. సో అంటే దానికి ఇంట్రెస్ట్లు అన్నీ యాడ్ చేసుకొని పెట్టారు. సో ఇంత పేయబుల్ లేదు కాబట్టి డిఫాల్ట్ అయిపోయారు. ఎవరు? మన బిల్డర్ డిఫాల్ట్ అయిపోయి ఫైనాన్షియర్స్ లైక్ బ్యాంకర్స్, ఫైనాన్షియర్స్ ఫండింగ్ చేశారు కాబట్టి ఫండింగ్ని రికవర్ చేసుకోవడం కోసం నౌ వాట్ ఎవర్ ఈజ్ ద అవైలబుల్ ఇన్వెంటరీ దాని గోయింగ్ టు కీప్ ఇన్ మార్కెట్ ఫర్ ఆక్షన్. సో ఇది న్యూస్ అయితే దీని న్యూస్ నుంచి మనము తీసుకోవాల్సిందంటే ఈవెన్ ఇఫ్ యూ సీ ద కమెంట్స్, ఫ్రెండ్స్ హ్యావ్ మేడ్ సమ్ కమెంట్స్. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఆన్ ద కార్డ్స్ ఫర్ హైదరాబాద్ యాజ్ వెల్. సో మెనీ skyscrapers launched by builders, many with zero experience in managing such project. There is already a slump in the sales. సో దీని గురించి మాట్లాడుకుంటే ఎస్ దిట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో హైదరాబాద్లో అన్లిమిటెడ్ FSI ఉండడం వల్ల ఈవెన్ ఎ స్మాల్ బిల్డర్ కెన్ ఆప్ట్ ఫర్ ఏ 40-50 floors బిల్డింగ్. అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. HMDA విల్ గివ్ యూ ద పర్మిషన్, రెరా విల్ గివ్ యూ ద పర్మిషన్, బ్యాంకర్ విల్ ఫండ్ యూ బేస్డ్ ఆన్ ద ల్యాండ్ వాల్యూ. బట్ హౌ అబౌట్ ద కన్స్ట్రక్షన్? సో యూ థింక్ దట్ ద కన్స్ట్రక్షన్ విల్ హ్యాపెన్ త్రూ ద సేల్స్, బట్ సేల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, కన్స్ట్రక్షన్ ఆన్ పార్ అనేది కంప్లీట్ అవ్వదు టైంకి. సో అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఎన్ని ఇయర్స్ అవుతాయి అనేది మనం చెప్పలేము. సో ఈ కమెంట్ నుంచి మనం డిడక్ట్ చేసుకోవాల్సింది అది. సో ఇంకొకటి ఏంటంటే దెర్ ఈజ్ అన్ అబండెంట్ ల్యాండ్ దెర్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హై రైజ్? ఇట్స్ ల్యాండ్ ఉంది కదా హై రైజ్ వెళ్ళకపోవడం అనేది కాదు. ఇట్ ఈస్ దట్ దే వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ గుడ్ కమ్యూనిటీ. Because of the government change, it happened in 2009. If you see their MIS, 2009 sales were good. So even if you see the MIS, so adi manaku appudu chuskunna MIS can change month on month based on the sales. So MIS enta bagunna ee month lo till the delivery manam enta inventory undi, enta anedi construction ki undi, enta profits unnai anedi, it all depends on the MIS. That you are correct. But sales dull avadam anedi oka reason that they couldn't complete it as well. So next enti Amravati really throw some light on the situation that brought this. These were selling well before disaster struck in 2019 కంటే ముందు సేల్స్ బాగున్నాయని చెప్తున్నారు. వాట్ కుడ్ హ్యాపెన్? గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, తర్వాతకి వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదండి. సో దే మైట్ have brought funds from outsiders as well. This is only one వే. LIC HFL చూపిస్తున్నారు కానీ బయట నుంచి కూడా తెచ్చి ఉంటారు. సో మేబీ బయట నుంచి ప్రెషర్ రావడం వల్ల వాళ్ళకి క్లియర్ చేయడము, దానివల్ల బ్యాంకర్స్కి క్లియర్ చేయకపోవడం, దే ఆర్ గోయింగ్ అఫీషియల్లీ నౌ. సో ఇలా కూడా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాయి డిస్పైట్ ద సేల్స్ వర్ గుడ్. సో ఐ ఫీల్ బికాస్ ద లాస్ట్ టైమ్ రెజ్యూమే చేంజ్ ఆఫ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అండ్ సీన్ గుడ్ సేల్స్. సో ఇట్స్ ఓకే. అంటే మనం దీంట్లోంచి తీసుకోవాల్సింది ఏంటంటే, సో వాట్ అబౌట్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్ సో విచ్ ఆర్ ఇన్ సిమిలర్ లైన్స్ విత్ దిస్. సో హోప్ మనం అనుకోవడం ఏంటంటే ఎవరు ఉండకూడదని అనుకుందాము. let us not assume that there are some Hyderabad projects will come and fall in this category, but let us not assume that. Let us see things are going good. So but high rises అనేది risky, 40 floors 60 floors అవన్నీ కూడా ఇంత ఇన్వెంటరీ అనేది మార్కెట్లో ఉండడం వల్ల దెల్ బి ఏ కాంపిటీషన్. తెలియకుండానే కాంపిటీషన్ ఉంటుంది. పీపుల్ గో విత్ ద బ్రాండ్, పీపుల్ గో విత్ నాన్ డిలేడ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మనం అనుకోము ఆ సిచ్యువేషన్స్కి రావాలని. బట్ అన్సర్టనిటీ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు బికాస్ ఆఫ్ సప్లై, టూ మచ్ ఆఫ్ సప్లై ఇన్ హై రైజెస్ బికాస్ ఆఫ్ అన్లిమిటెడ్ FSI. హూ డిడ్ దిస్? గవర్నమెంట్ డిడ్ దిస్. సో గవర్నమెంట్ కంప్లీట్గా పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నాం, ఎంత ఇన్వెంటరీ డంప్ చేస్తున్నాం మార్కెట్లోకి అనేది టిల్ టుడే నో వన్ హ్యాస్ క్లారిటీ.
మార్కెట్లో వస్తూనే ఉంటాయి, సేల్స్ బాగుంది, లగ్జరీ సేల్స్ బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుంది అని. నో వన్ నోస్ ద రియాలిటీ. సో కొంచెం కాషియస్గా ఉండాల్సిన టైం. ఈవెన్ మెనీ బిల్డర్స్ ఐ నో ఆర్ స్టెపింగ్ బ్యాక్ ఫ్రమ్ ద పర్మిషన్. సో ఇప్పుడు కొంతమంది వేసి ఉండొచ్చు, ఒక 40 floors వేసి ఉండొచ్చు, ఫీ లెటర్ కూడా వస్తుంది. ఇది దాని తర్వాత ముందుకెళ్ళాలా వద్దా అనే డిస్కషన్స్ కూడా ల్యాండ్లార్డ్తో కూర్చొని చేస్తున్నారు, ఇఫ్ ఇట్ ఈస్ అ డెవలప్మెంట్ బేస్డ్ ప్రాజెక్ట్. ఇంకొంతమంది ప్రాజెక్ట్స్ ఇప్పుడు లాంచ్ చేయాలా వద్దా, ఇప్పుడు వెళ్ళాలా వద్దా, ఇంత హై రైజ్ కమ్యూనిటీస్ అంటే మనకి మన లోకల్ బిల్డర్స్తో కాకుండా ఇప్పుడు పక్క రాష్ట్రంలోంచి వచ్చిన బిల్డర్స్ కూడా యాడ్ అయిపోయి వాళ్ళు 50-60 floors యాడ్ చేసుకోవడం, హైదరాబాద్ని యూజ్ చేసుకోవడం. అంటే వాట్ అబౌట్ ద లోకల్ బిల్డర్స్ హూ డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎర్లియర్ అండ్ వెంట్ ఫర్ 60-50 floors పర్మిషన్. సో ఇవన్నీ కూడా రేపు మార్కెట్లో ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఇప్పుడు లాస్ట్ 1 year మొత్తం కంప్లీట్గా పర్మిషన్స్ ఆగిపోయి ఇప్పుడు వస్తున్నాయి పర్మిషన్స్, ఆ ఇన్వెంటరీ కూడా యాడ్ అయిపోతుంది. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద అపార్ట్మెంట్ సెగ్మెంట్. సో పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్ విత్, అంటే నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది, అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ చూసింగ్ ద బిల్డర్ వైజ్లీ. సో నేను ఎలా చూస్ చేసుకోవాలనేది చెప్పట్లేదు, బట్ పీపుల్ నోస్ ఇట్ వెల్. సో ఇది జరుగుతున్న మార్కెట్. లెట్ us నాట్ హోప్ Hyderabad will enter into this situation. So thank you guys.